నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన. సిడ్నీలో ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రతే లక్ష్యమన్న పవన్. జల్ జీవన్ మిషన్ పనుల్లో వేగం పెరిగినట్లు వెల్లడి. విజయవాడ బస్టాండ్ వద్ద వర్షపు నీటిలో మునిగిన బస్సు. 36 మందిని కాపాడిన రెస్క్యూ బృందం. ఆహార శుద్ధి రంగంలో 5 ఏళ్లలో 30,000 కోట్ల పెట్టుబడి. తొలి ఏడాది కీలక ప్రాజెక్టులకు సర్కార్ ఆమోదం. ఇసుక కట్టను ఢీకొని బ్రెజిల్లో బస్సు బోల్తా. 17 మందికి పైగా మృతి. ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఈ ఉదయం సిడ్నీ చేరుకున్న మంత్రి లోకేష్కు ప్రవాసాంధ్రులు, తెలుగుదేశం ఆస్ట్రేలియా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. బ్రిస్బేన్, కాన్బెర్రా, అడిలైడ్, మెల్బోర్న్ నుంచి వచ్చిన ప్రవాసాంధ్రులు అందరినీ లోకేష్ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగారు. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున హైకమిషనర్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు లోకేష్ పర్యటిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అధునాతన బోధనా పద్ధతుల్ని మంత్రి అధ్యయనం చేయనున్నారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కోసం రోడ్ షోల్లో పాల్గొనున్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. సాయంత్రం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాలో పాల్గొనున్నారు. ఈ నెల 24 వరకు ఆస్ట్రేలియాలో లోకేష్ పర్యటన కొనసాగనుంది. లోకేష్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకున్నాం. కృష్ణ, లోకేష్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? శర్మ, రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం లక్ష్యంగా మంత్రి నారా లోకేష్ నేటి నుంచి ఈ నెల 24 వరకు కూడా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు. ఇది ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏదైతే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆస్ట్రేలియా హైకమిషన్ ఫిలిప్ గ్రీన్ ఇటీవల మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆహ్వానం అందజేశారు. ఆ ప్రభుత్వ ఆహ్వానం మేరకే నారా లోకేష్ నిన్న ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం ఆయన ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన నారా లోకేష్ అక్కడ ప్రవాసాంధ్రులు, తెలుగు వారు కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం అనేది లభించింది. మొత్తంగా చూస్తే ఈ నెల 24 వరకు కూడా ఈ లోకేష్ పర్యటన అనేది సాగనుంది. ఇవాళ ప్రధానంగా చూస్తే కనుక ఏదైతే వచ్చే నెల నవంబర్ 14-15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా సిఐఏ పార్ట్నర్షిప్ భాగస్వామ్య సదస్సు అనేది ఘనంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే వివిధ దేశాల్లోని దిగ్గజ పారిశ్రామికవేత్తలని, అలాగే విదేశాల్లో ఉన్న ప్రముఖ బహుళజాతి కంపెనీలని ఇక్కడ ఏర్పాటయ్యేలాగా ఒప్పందాలు చేసుకునే దిశగా ఈ కార్యాచరణను రూపొందిస్తుంది. ఈ ప్రణాళికలో భాగంగా అటు నారా లోకేష్ ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంటే రేపు నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కూడా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మొత్తంగా దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఇటీవల సీఎం ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రభుత్వం తీసుకోవడంతో ఆ పార్ట్నర్షిప్ సమ్మిట్ ని విజయవంతం చేసే దిశగానే 24 వరకు కూడా లోకేష్ పర్యటన సాగనుంది. ఉదయం సిడ్నీ చేరుకున్న లోకేష్ కు అక్కడ తెలుగు వారంతా కూడా ఘన స్వాగతం పలికారు. సాయంత్రం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరా సమావేశంలో లోకేష్ పాల్గొంటారు. ఇంకా రేపటి నుంచి కూడా లోకేష్ అధికారిక పర్యటన అనేది కొనసాగనుంది. ఏదైతే రేపు ఉదయం 9 గంటల నుంచి రాడ్విక్ లోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వేల్స్ ను సందర్శిస్తారు. ఏదైతే ఆస్ట్రేలియాలో జరుగుతున్న విద్యా విధానాలను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా అధ్యయనం చేయొచ్చు, అలాగే వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్న దాని మీద ఒక అధ్యయనం చేసేలాగా కూడా లోకేష్ తన పర్యటన ప్రణాళిక రూపొందించుకున్నారు. మొత్తంగా చూస్తే కనుక అక్కడ ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలను కూడా సందర్శించి అక్కడ అమలు చేస్తున్న విద్యా విధానాలను మొత్తం అధ్యయనం చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో వాటిని ఈ మేర ఏ వరకు ఉపయోగపడతాయి ఏంటి అన్న కోణంలో కూడా లోకేష్ పర్యటన సాగుతుంది. శర్మ, ధన్యవాదాలు కృష్ణ.
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు బంపర్ బొనాన్సా ప్రకటించింది. నవంబర్ 1 నుంచి అమలయ్యేలా ఒక డీఏ ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. పోలీసులకు 2 దఫాలుగా సరెండర్ లీవ్స్ సొమ్ము చెల్లింపునకు అంగీకారం తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులకు పచ్చజెండా ఊపారు. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఎప్పుడైనా వాడుకునే వెసులుబాటు మహిళా ఉద్యోగులకు కల్పించారు. ఉద్యోగులకు ఊరట కల్పించేలా ఆర్థిక కష్టాలను పక్కన పెట్టి మరీ సీఎం చంద్రబాబు దీపావళి కానుకగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో దశల వారీగా జరిపిన చర్చలు వారికి తీపి కబురు అందించాయి. సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘంతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయి సమస్యలు చెప్పుకున్నారు. ఆ నివేదికపై సీఎం స్థాయిలో చర్చలు జరగడంతో పలు కీలక అంశాలకు చంద్రబాబు ఆమోదముద్ర వేశారు. ఉద్యోగులతో సమావేశమైన సీఎం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వంతో ఎప్పుడైనా సమస్యలు చెప్పుకున్నారా అని చంద్రబాబు అడిగిన ప్రశ్నకు ఓ ఉద్యోగ సంఘం నేత మాట్లాడితే చంపేస్తామన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తమకు సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదని మరో నేత వెల్లడించారు. ఉద్యోగుల ప్రతి సమస్య పరిష్కార బాధ్యతను తాను తీసుకుంటున్నానని, ఓ యజ్ఞంలా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్దామని సీఎం వారికి పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఊరటనిచ్చేలా డీఏ చెల్లింపునకు నిర్ణయించారు. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్, ఉద్యోగ సంఘాల కార్యాలయాల భవనాలకు ఆస్తి పన్ను మినహాయింపు, వైద్య సేవల పథకం ప్రక్షాళనకు సీఎం నిర్ణయించారు. ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయం చేశాం. నవంబర్ 1 నుంచి డిఏ ఇస్తాం. ఈ డిఏ నెలవారీగా 160 crores అవుతుంది. అది ఫస్ట్ ఫేజ్, అది క్లియర్ చేస్తాం. ఎర్న్ లీవ్ కూడా పోలీసులకు మాత్రం ఒక 1 ఇన్స్టాల్మెంట్ క్లియర్ చేస్తాం. 50-50 అంటే సగం 105 కోట్లు నవంబర్లో ఇచ్చి 105 కోట్లు జనవరిలో ఇస్తాం. రెండోది వీళ్ళు హెల్త్ దీనికి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. 60 days లోపల సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ చేసి మెరుగైన విధానం తీసుకొచ్చి ఏ ఎంప్లాయీ కూడా ఇబ్బంది లేకుండా రియల్ టైంలో హెల్త్ బాగాలేనప్పుడు క్లియర్ చేసుకునే విధంగా దానికి కూడా తీసుకొస్తాం. చైల్డ్ కేర్ లీవ్ అనేది 180 days వాళ్ళ రిటైర్మెంట్ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకున్నట్టుగా అది కూడా ఇస్తున్నాం. ఇంకొక పక్కన వీళ్ళ ఆఫీసులు ఉన్నాయి. ఒకప్పుడు ఎగ్జంప్షన్ ఇచ్చాం ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆ మున్సిపాలిటీస్లో ప్రాపర్టీ ట్యాక్స్ అన్నీ మళ్ళా కట్టమని చెప్పి డ్యూస్ అన్ని ఫైన్ మీద ఫైన్, పెనాల్టీ మీద పెనాల్టీ వేసే పరిస్థితి వచ్చారు. అవన్నీ కూడా రద్దు చేస్తున్నాం. ఇంకొక పక్కన ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికీ ప్రమోషన్ ఒకటి పెండింగ్ ఉంది. ఆ ప్రమోషన్ కూడా క్లియర్ చేస్తున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన నామన్ క్లేచర్స్ అని ప్యూను, వాచ్మ్యాన్, అటెండరు, తర్వాత జూనియర్ అసిస్టెంట్ అని, ఇలాంటి ప్లంబర్ అని, ఇలాంటి పోస్టులు అన్ని ఉన్నాయి. అవన్నీ మార్చి గౌరవప్రదంగా ఉండేట్టుగా టైటిల్స్ అన్ని కూడా వీళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లో వాళ్ళు తీసుకొస్తే రీడిసిగ్నేషన్ ఆఫ్ ఆల్ పోస్టులకి ఎట్లా చేయాలో చేసేదానికి అది కూడా శ్రీకారం చుడతాం. గత ప్రభుత్వంలో జరిగిన విధ్వంసాన్ని సరిదిద్దేందుకు 15 నెలలుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం అన్నారు. కొన్ని బిల్లులు చెల్లించినప్పటికీ ఇంకా 34,184 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నాయని వివరించారు. ఆర్థిక వెసులుబాటు వచ్చిన వెంటనే ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. పీఆర్సీ బాధ్యతను తాను చూసుకుంటానని సీఎం హామీ ఇచ్చారు. ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు రాష్ట్రాభివృద్ధిలో ప్రధాన భాగస్వామ్యులన్న సీఎం రాష్ట్రంలోని స్టేక్ హోల్డర్స్ అందరికీ ఏ ఇబ్బంది లేకుండా చూడాలనేదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు. నాకు వెసులుబాటు వస్తే పీఆర్సీ ఇవ్వడం మ్యాటర్ ఆఫ్ డేస్, అందుకని కొంచెం టైం తీసుకుని అది కూడా చేస్తానని చెప్పాను. అదే సమయంలో సుప్రీంకోర్టు ఏదైతే ఒక డెసిషన్ ఇచ్చారు, 2004 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చుంటే ఆ రిక్రూట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం ఓపీఎస్ వర్తించాలని పెట్టారు. అది కొంచెం ఒక సమస్య ఉంది. మన వాళ్ళు డిస్కస్ చేసి అది కూడా ఏ విధంగా చేయాలని చేస్తారు. ప్రభుత్వం మీతో ఉంటాం, అందరం కలిసి పనిచేద్దాం. ప్రభుత్వం మనందరిది అని గుర్తించుకుని ఉద్యోగులు పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఉద్యోగులు తప్పు చేసినా, ఎన్డీఏ కార్యకర్తలు తప్పు చేసినా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందన్నారు. కూటమి మళ్లీ అధికారంలోకి రావాలంటే ఎక్కడా సమస్యలు లేకుండా సేవలందించాలని సీఎం స్పష్టం చేశారు. సొంత అవసరానికి ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయిస్తున్న జగన్ అండ్ కో పేదలకు మాత్రం కార్పొరేట్ వైద్యం అందకుండా కుయుక్తులు పన్నుతోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. త్వరలోనే పార్టీ జిల్లా అధ్యక్షుల్ని, కమిటీలను నియమిస్తామని ప్రకటించారు. గూగుల్ పెట్టుబడి ప్రారంభం మాత్రమేనని, మరిన్ని సంస్థలు రాష్ట్రానికి రానున్నాయని వెల్లడించారు. కొత్త తరం అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని
ఆధునిక సాంకేతికత, హంగులు జోడించి మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ను సిద్ధం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన కొత్తగా సిద్ధమవుతున్న భవనాల పనుల్ని పరిశీలించారు. భవనాల్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇప్పటి వరకు కార్యాలయంలో మొదటి భవనమే అందుబాటులో ఉండగా మిగతా రెండింటినీ సిద్ధం చేస్తున్నారు. కార్యకర్తలకు వసతి, డైనింగ్ హాల్, గ్రంథాలయం, కార్యకర్తలు నాయకులకు శిక్షణ, సమావేశాలు నిర్వహణకు హాళ్లు నిర్మిస్తున్నారు. అండర్ గ్రౌండ్ పార్కింగ్ సిద్ధం చేస్తున్నారు. టీడీపీ ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు డిజిటల్ తరగతి గదులు తీర్చిదిద్దుతున్నారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, వల్ల రామయ్య, అశోక్ బాబు బ్యాక్ ఆఫీస్ సిబ్బందితో సమావేశమయ్యారు. పార్టీ సంస్థాగత విషయాలు, వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన తీరు వంటి అంశాల గురించి వారితో మాట్లాడారు. పీపీపీ విధానంలో వైద్య కళాశాలల్ని పూర్తి చేయడం ద్వారా పేదలకు మేలు జరుగుతుందని, ఏటా అదనంగా 110 సీట్లు పేద విద్యార్థులకు దక్కుతాయని సీఎం అన్నారు. దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీల ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుని నామినేటెడ్ పోస్టుల భర్తీకి పేర్లు ఇవ్వాలని సూచించారు. వైసీపీ విష ప్రచారాన్ని ప్రభుత్వంతో సమాంతరంగా పార్టీ నేతలు తిప్పికొట్టాలని సూచించారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని పలువురు పార్టీ నేతలు చంద్రబాబును కోరారు. కేసును సిట్ విచారిస్తోందని, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని ముఖ్యమంత్రి అన్నారు. అంతవరకు వేచి చూడాలన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రావడంపై ఒకిద్దరి మంత్రులు సరిగా స్పందించలేదని, అందులో ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి ఉన్నారని పార్టీ వర్గాలు సీఎం దృష్టికి తెచ్చాయి. మృతి చెందిన కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమాతో పాటు అధినేత సంతకంతో కూడిన సంతాప సందేశం బాధిత కుటుంబ సభ్యులకు అందించడంలో స్థానిక నేతలు జాప్యం చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇటీవల వర్షాలకు కొన్ని రహదారులు దెబ్బతిన్న విషయాన్ని ప్రస్తావించగా వెంటనే మరమ్మతులు చేసేలా అధికారుల్ని ఆదేశిస్తానని సీఎం చెప్పారు. పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ముఖ్యమంత్రి ఓపికతో అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వారి ముచ్చట తీర్చారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం అందించి తన ప్రాణాలు కాపాడాలని గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మీ తిరుమల అనే మహిళ విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. వివిధ సమస్యలతో వచ్చిన వారి నుంచి చంద్రబాబు వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరడంతో స్వయంగా చంద్రబాబే వారి వద్దకు వెళ్లి అర్జీలు స్వీకరించారు. వచ్చానండి గ్రీవెన్సీకి. సారు మా యొక్క సమస్యలను చెప్తే వెంటనే స్పందించి ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడం జరిగిందండి. చాలా ఆనందంగా ఉంది ఈవేళ. మా యొక్క మండలం సమస్య మేము చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఈరోజు సార్ చాలా సానుకూలంగా స్పందించారు. మాకు డొంకరాయ్ హెడ్ క్వార్టర్గా సపరేట్ మండలం చేయడానికి వారికి పూర్తిగా వివరించాము. అది అధికారులతో మాట్లాడి తప్పకుండా చేస్తామని చెప్పేసి సార్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మా యొక్క ప్రాంత ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. గుంటూరు 1 టౌన్ మహిళా అధ్యక్షురాలని ఈరోజు గ్రీవెన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మా సమస్యలు చెప్పాను, చేస్తాను అన్నాడు. ప్రతి ఒక్కరి సమస్య ఎంత శ్రద్ధగా ఆలకిస్తున్నాడో మాకు అది చాలా. ఆయన నుండి 100 ఏళ్లు ఉండాలి. ఓబులాపురం విలేజ్, నాకు 6 ఎకరాల ల్యాండ్ ఉంది. మా ఊరు విలేజ్ అరటి పంట సంవత్సరానికి 25 లక్షల పంట పండుతుంది. 2 ఇయర్స్ నుంచి మా పక్క పొలం అతను దావలో అరటి మొక్కలు నాటి గుత్తా రాజేంద్ర బాబు అనే అతను పోనీకుండా చేసినాడు సార్. 2 సంవత్సరాల నుంచి ల్యాండ్ బీడ్ ఉంది. ఆ దిగులతో మా ఫాదర్ బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న మా పొలం దగ్గర పోయి 2 సైడ్ చేసుకొని మందు దాగి చనిపోయినాడు. న్యాయం చేయాలని సీఎం సార్ దగ్గరకు వచ్చినాను. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు రవీంద్ర దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సతీ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు, ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు.
జల్ జీవన్ మిషన్ పనుల్లో వేగం పెరిగిందని, సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ప్రకాశం జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీర్చేందుకు అతిపెద్ద తాగునీటి ప్రాజెక్టు నిర్మాణం మొదలైందని పవన్ గుర్తు చేశారు. ప్రతి ఇంటికి తాగునీరు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జలజీవన్ మిషన్ కార్యక్రమం వైసీపీ హయాంలో పూర్తిగా పడకేసింది. జలజీవన్ మిషన్ నిధులు మురిగిపోయే పరిస్థితి తలెత్తగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తితో జలజీవన్ మిషన్ పథకం నిర్దేశిత గడువు 4 ఏళ్ల పాటు పొడిగించింది. 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల పనులను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 1 కోటి మంది దాహార్తి తీరుతుంది. రానున్న 30 ఏళ్ల కాలానికి 1,21,71,000 మందికి రక్షిత మంచినీటిని ఇవ్వాలన్న సంకల్పం నెరవేరుతుంది. జలజీవన్ మిషన్ నిర్దేశిత లక్ష్యాలకు లోబడి ప్రతి వ్యక్తికి రోజుకి 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించాలన్న సంకల్పాన్ని కార్యరూపంలోకి తెచ్చేలా పనులను ముందుకు తీసుకువెళ్తున్నట్లు పవన్ తెలిపారు. ఈ ఏడాది జులై 4వ తేదీన ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి తాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా 1,290 కోట్లతో భారీ ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల తాగునీటి అవసరాలు తీరనున్నాయి. ప్రకాశం జిల్లా పరిధిలో గత 75 ఏళ్లలో ఇంత పెద్ద తాగునీటి ప్రాజెక్టు ప్రారంభం కాలేదు. దీంతో పాటు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో తాగునీటి సరఫరా మెగా ప్రాజెక్టులు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి పనిని స్వయంగా పర్యవేక్షిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నట్లు పవన్ తెలిపారు. పవన్ కళ్యాణ్ సూచనల మేరకు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాన్ని మరింత బలోపేతం చేసే చర్యలు చకచకా ముందుకు సాగుతున్నాయి. నీటి నాణ్యతను పెంచే క్రమంలో మెరుగ్గా శుద్ధి చేయటం, సురక్షితంగా సరఫరా చేయటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొట్టమొదటిసారి సిబ్బంది అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించేందుకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. నీటి భద్రత, సుస్థిర నిర్వహణ, నీటి నాణ్యత పెంపు, నియంత్రణ, వ్యర్థ జలాల పునర్వినియోగం, క్షేత్రస్థాయి పరిశీలన వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయిలోని ఉన్నత స్థాయి ఇంజనీరు వరకు గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగంలోని వారికి శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల అంతర్గత సామర్థ్యాలు పెరిగి ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు సుమారు 1,400 మందికి శిక్షణ పూర్తి చేశారు. గ్రామస్థాయి సిబ్బందికి నవంబర్, డిసెంబర్ నెలల్లో శిక్షణ ఇవ్వనున్నారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన తాగునీటి సరఫరాకి అవసరమైన సాంకేతికత వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇప్పిస్తున్నారు. విజయవాడ బస్టాండ్ సమీపంలోని రైల్వే అండర్పాస్ వద్ద వర్షపు నీటిలో బస్సు సగం మునిగిపోయింది. తెల్లవారుజామున ఎస్డీఎంఏకు రెస్క్యూ కాల్ వచ్చింది. కాకినాడ నుంచి సికింద్రాబాద్కు వెళ్తున్న బస్సు స్థానిక వంతెన కింద భారీగా నీరు నిలిచిపోవడంతో చిక్కుకుపోయింది. 6 మంది పిల్లలు, వృద్ధులతో సహా మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నారు. తాళ్లు, లైఫ్ జాకెట్లు ఉపయోగించి ప్రయాణికులను రెస్క్యూ బృందం రక్షించింది. ఇక్కడ మేము ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర బస్సు మునిగిపోగానే మేము 100 ఫోన్ చేయగానే ఫైర్ వారికి సంబంధించారు. వెంటనే ఫైర్ వారు వచ్చి మమ్మల్ని అందరినీ బస్సులోంచి కిందకి దింపి వాళ్ళు సహకారం చేసి బస్ స్టాండ్ బయట మమ్మల్ని చేర్చడం జరిగింది. మాకు ఈ సాయం చేసినందుకు ఈ ఫైర్ వారికి, ఈ విజయవాడ పోలీసులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. గుంటూరు జిల్లా తెనాలిలో మణికంఠ అనే యువకుడు అపహరణ కలకలం రేపింది. వినుకొండకు చెందిన యువతిని 2 ఏళ్ల క్రితం మణికంఠ ప్రేమ వివాహం చేసుకున్నాడు. అమ్మాయి కుటుంబ సభ్యులే దాడి చేసి కిడ్నాప్ చేశారని పోలీసులు చెబుతున్నారు. కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్తుండగా మణికంఠ పోలీసులకు ఫోన్ చేశాడు. చేబ్రోలు మండలం సేకూరు వద్ద కారును పోలీసులు పట్టుకున్నారు. 5 నిందితులను తెనాలి పిఎస్కు తరలించారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం మదన గోపాలపురం వద్ద పోలీసులు ఎర్రచందనం పట్టుకున్నారు. 20 ఎర్రచందనం దొంగలు స్వాధీనం చేసుకుని 5గురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొంతమంది కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న 20 ఎర్రచందనం దొంగల విలువ సుమారు 6.8 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నంద్యాలలో ఆటోలో ప్రయాణికులు 9 తులాల బంగారాన్ని పోగొట్టుకోగా పోలీసులు గంట వ్యవధిలోనే బాధితులకు అప్పగించారు. కోవెలకుంట్ల వెళ్లేందుకు నంద్యాల పట్టణంలోని నడిగడ్డ ప్రాంతానికి చెందిన షేక్ రహీమాన్ కుటుంబ సభ్యులతో ఆటో ఎక్కి నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద దిగారు. ఆటోలో బంగారం సంచిని మర్చిపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే ఆటోను గుర్తించి సంచిని బాధితులకు అప్పగించారు.
ఐదేళ్లలో 30,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆహార శుద్ధి రంగంలో సాధించాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి ఏడాదిలోనే 12,500 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు రాగా వాటిలో కీలక ప్రాజెక్టులకు సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను సాధించేందుకు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. విభిన్న రకాల వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులు, సుదీర్ఘ సముద్ర తీరం, మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి ఇవన్నీ రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగం ద్వారా సంపద సృష్టికి ఉన్న అపారమైన అవకాశాలు. వీటిని ఒడిసి పట్టుకుని ఆహార శుద్ధి రంగం అవకాశాల గనిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన విధానం ప్రకటించింది. 2029 వరకు అమల్లో ఉండే ఆహార శుద్ధి విధానం 4.0 ద్వారా 3 లక్షల మందికి ఉపాధిని లక్ష్యంగా పెట్టుకుంది. తొలి ఏడాదిలో 12,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు తమ ప్రాజెక్టు నివేదికలతో ఔత్సాహికులు ముందుకొచ్చారు. వీటిలో ఇప్పటికే 4,141 కోట్ల ప్రాజెక్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్లో ఎక్కువ డైరీ, మిల్క్, చికెన్, మీట్ ప్లస్ అగ్రి అండ్ హార్టికల్చర్ ప్రొడ్యూస్. మనకు మిల్లెట్స్ సంబంధించిన దాంట్లో కూడా ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా అక్కడ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి. సో మనకు అన్ని రంగాల్లో పొటెన్షియాలిటీ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు ఒక 7-8 సెక్టర్స్లో ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తున్నాయి. మిగతా సెక్టర్స్లో కూడా బిజినెస్ రావాలంటే ఆ ప్రయత్నం మనం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆహార శుద్ధి విధానం ఔత్సాహికులను విశేషంగా ఆకర్షిస్తోంది. గత ప్రభుత్వం ఆహార శుద్ధి రంగాన్ని అలక్ష్యం చేయడంతో కొంతవరకు ఔత్సాహికుల్లో నిరాశ కనిపించింది. కూటమి ప్రభుత్వంలో మళ్లీ ఈ రంగం ఊపందుకుందని పారిశ్రామికవేత్తలు తెలిపారు. గత ప్రభుత్వంలో మాకు రావాల్సిన సబ్సిడీ గ్యారంటీ కొన్ని విషయాల్లో మేము ఇబ్బందులు పడ్డాము. దానివల్ల ఇండస్ట్రీ కొద్దిగా వెనకబడింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంచి పాలసీలు ఇచ్చారు. ఆ నెంబర్స్ చాలామంది దాంట్లో ముందుకెళ్ళి ఇంకా కొత్త పెడుతున్నారు. కాకపోతే మన స్టేట్లో ఏంటంటే మన స్టేట్లో ఉన్న అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తగ్గట్టుగా ప్రాసెసింగ్ ప్లాంట్లు కట్టడం మాత్రం జరగలేదు. అవన్నీ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాసెసింగ్ హబ్గా ఆల్రెడీ మన రాష్ట్రం ముందుకు వెళ్తూ ఉంది. ఈ 175 ఎంఎస్ఎంఈ పార్క్స్ వచ్చే దాంట్లో కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి కొంత దాని యొక్క స్థలాన్ని కేటాయింపు చేసి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉపయోగపడేటట్టుగా, రూరల్ ఎకానమీని ముందుకెళ్లేటట్టుగా ఈ యొక్క పాలసీస్కి అనుగుణంగా ఈ ఛాంబర్స్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ అసోసియేషన్ కానీ వర్క్ చేస్తుందని చెప్తూ ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆహార శుద్ధి విధానం 4.0 ద్వారా పెట్టుబడిదారులకు, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు రాయితీలు, మూలధన సబ్సిడీలు, విద్యుత్ రాయితీలు వంటి ప్రోత్సాహకాలు అందిస్తోంది. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, మార్కెట్ అనుసంధానం మెరుగుకు, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపును ప్రోత్సహిస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ చేయడానికి, తర్వాత మనంతా కూడా అగ్రో బేస్డ్ కాబట్టి దీని మీద ఒక మంచి పాలసీ తీసుకొచ్చిందని మేమైతే భావిస్తున్నాం. ఈ ఇండస్ట్రీ డెవలప్మెంట్ అవ్వాలి అంటే విలేజ్ లెవెల్లో, ఫార్మింగ్ లెవెల్లో, రూట్ లెవెల్లో నుంచి మార్పు తీసుకొచ్చి ఎప్పుడైతే దీన్ని ఈక్వల్ టు ఆర్గానిక్ ఆర్ ఐపీఎం లెవెల్లో కనుక మ్యాక్సిమం తీసుకురాగలిగితే మన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్లో కానీ ఫుడ్ ఇండస్ట్రీలో కానీ ఈ విధంగా ఇది ప్రపంచంలో నెంబర్ 1 అవుద్ది. స్పైస్ పార్క్లో కూడా లేడీస్కి కూడా మాకు కొంత ప్లేస్ని అవాయిడ్ చేస్తే మేము కూడా ఇంప్రూవ్ అవడానికి కుదురుతుంది. అండ్ మాకు ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ గవర్నమెంట్ కూడా వస్తే అంటే ఈజ్ ఆఫ్ చేయడానికి కుదురుతుంది. మాకు వీటికి సంబంధించిన స్కీమ్స్ గురించి కూడా ఇంకొంచెం డెవలప్మెంట్ గురించి కూడా తెలియజేస్తే బాగుంటుంది. 2024-29 ఆహార శుద్ధి విధానం ఔత్సాహికులను ఆకర్షిస్తున్నా ఈజ్ ఆఫ్ డూయింగ్ మరింత సమర్థంగా అమలు కావాలంటున్నారు పారిశ్రామికవేత్తలు. మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లాలో వేగంగా వెళ్తున్న మినీ ట్రక్ లోయలో పడి 8 మంది మృతి చెందారు. 15 మంది గాయపడ్డారు. ఈ ఘటన తలోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంద్రశైలి ఘాట్ వద్ద చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. సుమారు 40 మంది ప్రయాణికులతో ఒక తీర్థయాత్ర నుంచి తిరిగి వస్తున్న మినీ ట్రక్ నియంత్రణ కోల్పోయి 200 అడుగుల లోయలో పడిపోయిందని చెప్పారు. ఈ సమాచారం అందగానే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. ఈశాన్య బ్రెజిల్లో ఓ బస్సు ఇసుక కట్టను ఢీకొని బోల్తా పట్టడంతో 17 మందికి పైగా మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటన పెర్నాంబుకో రాష్ట్రంలోని సలోవా నగరంలో చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. సుమారు 30 మంది ప్రయాణికులతో కూడిన బస్సు బహియాలోని
బ్రూమాడవ్ పట్టణానికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కన ఉన్న ఇసుక కట్ట వైపు బస్సు దూసుకు వెళ్లి అదుపు తప్పిందన్నారు. ప్రమాద సమాచారం అందగానే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించామన్నారు. డ్రైవర్ మద్యం సేవించి బస్సును నడిపినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై బహియా గవర్నర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు.